పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే ఆసియా క్రికెట్ మండలికి భారత బోర్డు సమాచారం ఇచ్చినట్లు సదరు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆసియా క్రికెట్ మండలికి పాకిస్తాన్ మంత్రి, పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ అధ్యక్షుడిగా ఉన్నాడు. పాక్ మంత్రి అధినేతగా ఉన్న క్రికెట్ మండలి నిర్వహించే టోర్నీల్లో టీమిండియా ఆడదు, అది మా దేశ సెంటిమెంట్. అందుకే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి వైదొలుగుతున్నట్లు ఏసీసీకి మౌఖికంగా సమాచారం ఇచ్చాం. భవిష్యత్తులో జరగబోయే ఏసీసీ ఈవెంట్లకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించాం. దీనిపై భారత ప్రభుత్వంతో మేము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, ఆసియా కప్ లో టీమిండియా పాల్గొనడం లేదని బీసీసీఐ ట్వీట్ చేసింది, అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రవంతి, ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ ఏదైతే సీజ్ ఆఫ్ అయిందో ఆ వార్ ఇంపాక్ట్ ఇప్పటికీ ఇండియన్ క్రికెట్ మీద అయితే పడుతోంది. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ మనం గతంలో కూడా చూసాం, రీసెంట్ గానే ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే పాకిస్తాన్ లో జరిగిందో, పాకిస్తాన్ హోస్ట్ చేసిందో, దానికి ఇండియాని పాకిస్తాన్ కి పంపడానికి మన గవర్నమెంట్ కానీ బీసీసీఐ కానీ అసలు అంగీకరించలేదు. అండ్ మనకి నచ్చినట్టే అది దుబాయ్ లో జరగడం జరిగింది. అండ్ ఆ ఛాంపియన్స్ ట్రోఫీని మనం గెలుచుకొని రావడం కూడా జరిగింది. అండ్ అంతకు ముందు కూడా పాకిస్తాన్ ఏషియా కప్ ని 2023లో ఏషియా కప్ ని హోస్ట్ చేసింది. అప్పుడు కూడా కేవలం పాకిస్తాన్ లో ఆడడానికి ఒప్పుకోలేదు కాబట్టి శ్రీలంకలో జరిగింది. అండ్ ఇప్పుడు మనం అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేసాము. పహల్గామ్లో జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత అసలు పాకిస్తాన్ ఉన్న ఏదైతే క్రికెట్కి సంబంధించి ఎందులోనూ ఏషియా, మెయిన్గా ఏషియా కప్ ఇలాంటి వాటికి బీసీసీఐ మన ఇండియన్ టీంని అసలు ఆడడానికే అంగీకరించని పరిస్థితి ఇప్పుడు మనకు వచ్చింది. దీనికి కేవలం కారణం అయితే పాకిస్తాన్ అనే చెప్పాలి. అండ్ వాళ్ళు మనకి చూపించిన పరిస్థితులనే చెప్పాలి. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఏషియా కౌన్సిల్లో మెంబర్గా ఉన్న అతను పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ అవ్వడం, అండ్ పాకిస్తాన్ మినిస్టర్ ఉన్న కౌన్సిల్లో ఇండియన్ టీంని ఆడడానికి మన బీసీసీఐ కానీ మన గవర్నమెంట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోని పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తున్నాం. అండ్ జూన్లో వచ్చేసి మన ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం ఏదైతే ఉందో ఏషియా కప్ ఆడాల్సి ఉంది. అండ్ దాన్ని ఇండియా అండ్ శ్రీలంక కలిసి హోస్ట్ చేయాలి. సో ఏషియా కప్లో ఖచ్చితంగా పాకిస్తాన్ ఆడాల్సి ఉంది. అండ్ అది ఏషియన్ కౌన్సిల్కి సంబంధించింది కాబట్టి ఇందులో పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు మన ఇండియాలో కానీ శ్రీలంకలో ఎక్కడ జరిగినా సరే దీన్ని పాకిస్తాన్ మినిస్టర్ కావడం వల్ల తను ఇక్కడ జరిగేవి తను గైడ్ చేయడం అనేది ఇండియన్ గవర్నమెంట్కి కూడా ఇష్టం లేని పరిస్థితి. సో ఇండియా హోస్ట్ చేయట్లేదు అండ్ ఇండియా అసలు ఆడడానికే ఇష్టపడని పరిస్థితి. అండ్ ఇది తేల్చి చెప్పేశారు. జనరల్గా ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదు. కానీ ఇండియా ఆడకపోతే మాత్రం ఆ క్రికెట్ ఏ టోర్నమెంట్ అయినా సరే ఇండియా ఉంటేనే మెయిన్గా ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది అండ్ ఎక్కువ మంది క్రికెట్ మ్యాచెస్ చూడడానికి వస్తారు. సో ఇండియా ఆడకపోతే ఖచ్చితంగా ఇది చాలా పెద్ద దెబ్బే. అండ్ ఈ ఏషియా కప్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అండ్ ఇండియా ఆడను అని ఇంత ఖచ్చితంగా కరాఖండిగా తేల్చి చెప్పేశారు. అండ్ బీసీసీఐ మన గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో ఆ గవర్నమెంట్ చెప్పిన మాటలకే కట్టుబడి ఉంటాను అని చాలా క్లారిటీతో ఉన్నారు. మరి ఇంకా ఏమన్నా డెసిషన్ మార్చుకునే పరిస్థితి ఉందా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మార్చుకునే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. అండ్ అక్కడ పాకిస్తాన్ మినిస్టర్ కాబట్టి పాకిస్తాన్ మినిస్టర్ గైడెన్స్లో మనం ఏది చేయకూడదు. సో ఏషియా క్రికెట్ కౌన్సిల్ ఏ డెసిషన్ తీసుకుంటుంది అండ్ ఏషియన్ కప్ని నెక్స్ట్ ఇయర్కి ఏమైనా వాయిదా వేసుకునే పరిస్థితి ఉందా, అండ్ ఈ ఇయర్లో ఏవైతే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కండక్ట్ చేసే ఏ ఈవెంట్స్లోనూ మన ఇండియన్ టీమ్ ఇటు ఉమెన్స్ టీం కానీ అటు మెన్స్ టీం కానీ రెండు టీమ్స్ పార్టిసిపేట్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. శ్రవంతి. రైట్ తేజస్వి, థ్యాంక్ యూ. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే ఆసియా క్రికెట్ మండలికి భారత బోర్డు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆసియా క్రికెట్ మండలికి పాకిస్తాన్ మంత్రి, పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ అధ్యక్షుడిగా ఉన్నాడు. పాక్ మంత్రి అధినేతగా ఉన్న క్రికెట్ మండలి నిర్వహించే టోర్నీల్లో టీమిండియా ఆడదు, అది మా దేశ సెంటిమెంట్. అందుకే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి వైదొలుగుతున్నట్లు ఏసీసీకి మౌఖికంగా సమాచారం ఇచ్చాం. భవిష్యత్తులో జరగబోయే ఏసీసీ ఈవెంట్లకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించాం. దీనిపై భారత ప్రభుత్వంతో మేము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు బీసీసీఐ అధికారి చెప్పినట్లు తెలుస్తోంది.